తీరుస్తానంటూ హెచ్చరిక. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారాడు. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్నటువంటి అనేక వస్తువులపై 50% వరకు అయితే భారీ టారిఫ్లు విధించిన ట్రంప్ భారత వ్యాపార ప్రయోజనాలనైతే దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి. సో తాజాగా భారత్ రష్యా మధ్య అయితే కొనసాగుతున్నటువంటి వాణిజ్య ఒప్పందాలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో అయితే వైరల్ అయ్యాడు. ఇక ఇలా అయితే ఫైర్ అయ్యాడు కనుక ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలోనే అమెరికా ఫస్ట్ అనేటువంటి విధానాన్ని కూడా అమలు చేస్తూ ఇతర దేశాలపై అధిక దిగుమతి సుంకాలు విధించడం కూడా తెలిసిందే. ఆ క్రమంలో భారత్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం, ఔషధాలు, టెక్స్టైల్ ఉత్పత్తులపై కూడా భారీగా టారిఫ్లు విధించారు. సో దీనివల్ల భారత ఎగుమతిదారులకు అయితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వ్యాపార వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఇప్పటికీ ట్రంప్ తన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో అయితే భారత్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సో భారత్ అమెరికాను ఎక్కువ టారిఫ్లతో నష్టపరుస్తోందని, అమెరికన్ ఉత్పత్తులకు సరైన అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. సో ఈ వ్యాఖ్యలు భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై అయితే ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణులు అయితే విశ్లేషిస్తున్నారు. ఇక తాజా వ్యాఖ్యలు అయితే ట్రంప్ భారత్ రష్యాతో కొనసాగిస్తున్నటువంటి వాణిజ్య ఒప్పందాలపై అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. సో ముఖ్యంగా రష్యా నుంచి చమురు, గ్యాస్, ఇతర వాణిజ్య వస్తువులను కూడా భారత్ కొనుగోలు చేస్తుందని, ఇది అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ప్రపంచ రాజకీయాల్లో మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కూడా కొనసాగిస్తోందని కూడా భారత ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా ఇక ట్రంప్ మాత్రం విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నాడు. సో భారత్ విషయానికి వస్తే మాత్రం తన ఆర్థిక అవసరాలు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకుంటుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇక రష్యాతో చారిత్రకంగా అయితే ఉన్నటువంటి సంబంధాలు, శక్తి అవసరాల కారణంగా కూడా ఆ దేశంతో వ్యాపారం కొనసాగించడం సహజమని భారత వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై అయితే భారత వ్యాపార వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు ఇప్పటికే అమెరికా టారిఫ్ల వల్ల కూడా ఎగుమతి తగ్గినటువంటి పరిస్థితి ఉండగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు రావడం వల్ల భవిష్యత్తులో ఇక మరిన్ని కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా వారు భయపడుతున్నారు. అయితే రాజకీయ నిపుణులు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. సో అమెరికాలోని విదేశీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇతర దేశాలపై కఠిన వైఖరి చూపించడం కూడా ఆయనకు అలవాటేనని కూడా అంటున్నారు. ఇక అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపకుండా ఉండవని అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తంగా చూస్తే ట్రంప్ టారిఫ్ విధానాలు, భారత్ విమర్శలు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త సవాళ్లను అయితే సృష్టిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో అయితే భారత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది, అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఎటు దారి తీస్తాయి అన్నదైతే ఆసక్తికరంగా అయితే మారింది.